రెడీమేడ్ డ్రెస్ ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మన డ్రెస్ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయో చూసుకుంటున్నాను. తర్వాత ఇలా తిరగదిప్పేసి అక్కడ ఒక కుట్టు ఇచ్చింటారు కదా, స్టిచ్ అనేది వాళ్ళు వేసి దానికి ఎగ్జాక్ట్గా ఎంతైతే మార్క్ చేసుకుంటున్నామో అంటే 1 ఇంచ్ 1 ఇంచ్తో మార్క్ చేసుకోవడం వల్ల షేప్ అనేది నీట్గా వస్తుంది. ఎందుకని అలా అంటే వాళ్ళు ఆల్రెడీ షేప్ తీసింటారు కదా, మనకి ఎంతైతే లూజ్ ఉందో అంత మార్క్ చేసుకోండి, పైనుంచి కిందికి 1 ఇంచ్ 1 ఇంచ్ అలా. అప్పుడు నీట్గా షేప్ అనేది కుదురుతుంది. ఇది బ్యాక్ సైడ్ అండి, ఫ్రంట్ సైడ్ వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ డాట్స్ లాగా వేసుకోవాలి, అప్పుడే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకని నేను మనకు కట్స్ ఇచ్చింటారు కదా అక్కడి వరకు ఫస్ట్ లైన్ గీస్తున్నాను అండ్ పైన నుంచి 9.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ మిడిల్ పార్ట్లో ఆ డాట్ అనేది వేసుకోవాలి, అందుకని షోల్డర్ మిడిల్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని ఆ పై నుంచి 9.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 9.5 ఇంచెస్ కానీ 10 ఇంచెస్ తీసుకోవచ్చు. కట్స్ దగ్గర ఎక్కువ లూజ్గా ఉన్నట్టుంది, సో అందుకని ఆ కట్స్ దగ్గర కూడా ఇలా అంతవరకు వేసుకొని ఇక్కడ 1 ఇంచ్ వెడల్పు తీసుకున్నాను, 3/4 ఇంచ్ అటు సైడ్ ఒక 3/4 ఇంచ్ ఇటు సైడ్ ఒక 3/4 ఇంచ్. మనం బ్లౌజ్కి అలా డాట్స్ వేస్తాం కదా, సేమ్ అలాగే క్రాస్గా డాట్స్ వేసుకోవాలి, మధ్యలో ఎక్కువ రావాలి, అటు సైడ్ ఇటు సైడ్ తక్కువ రావాలి. సేమ్ అదే విధంగా అటు సైడ్ కూడా అదే విధంగా షోల్డర్ అనేది మిడిల్ పార్ట్ తీసుకొని పైనుంచి 9.5 ఇంచెస్ తీసుకున్నాను అండ్ కిందికి కట్స్ ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసుకున్నాను. ఇక్కడ మొత్తం టోటల్ 10 ఇంచ్ వచ్చింది. హాఫ్ ఇంచ్ అనేది ఎక్కడ తీసుకోవాలంటే ఇప్పుడు మనకు 10 ఇంచ్ లెంత్ వచ్చింది కదా, దాన్ని ఆఫ్ చేస్తే 5 ఇంచెస్ వస్తుంది. ఆ 5 ఇంచెస్ దగ్గర అటు సైడ్ ఒక 3/4 ఇంచు ఇటు సైడ్ ఒక 3/4 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఆ 3 పాయింట్లని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపేసేయండి. తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవడానికి ఇప్పుడు మనము ఒక సైడ్ వేసామనుకోండి, ఇటు తిప్పిన తర్వాత ఇంకో సైడ్ వేసుకుంటే అప్పుడు మనము శుద్ధముక్కతో గీసినది అనేది నీట్గా అంటే దాని మీదే స్టిచ్ పడుతుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఒకసారి లెఫ్ట్ సైడ్ అంటే ఇటు సైడ్ మార్కింగ్ చేస్తాం కదా ఫ్రంట్ సైడ్, ఇప్పుడు బ్యాక్ సైడ్ మార్కింగ్ చేసుకుండాలి. ఇప్పుడు తిప్పాను కదా, దానికోసమే నేను బ్యాక్ సైడ్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా 1 ఇంచ్ లెంత్తో తీసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ లూజ్ ఉందనుకోండి 1.5 ఇంచెస్ తీసుకోండి, తక్కువ లూజ్ ఉందనుకోండి 1/2 ఇంచే తీసుకోండి. కాకపోతే పైనుంచి కింది వరకు సేమ్ ఒకటే లెంత్ తీసుకోండి, అప్పుడు మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అవుట్పుట్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో అనేది మిస్ చేయకుండా అంటే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను కుట్టడం స్టార్ట్ చేశాను, మీకు చెప్పాను కదా మనం ఎక్కడైతే శుద్ధ ముక్కతో గీసుకుంటున్నామో అక్కడ కుట్టొచ్చేలాగా వేసుకుంటున్నాను. ఈ కుట్ట అనేది కూడా నిదానంగా వేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని దానిపైన కుట్టేసుకుంటున్నాను. ఈ డ్రెస్ అనేది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, 270 పడిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కావాలంటే మీరు లింక్ అని కామెంట్స్ చేయండి, నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే శుద్ధ ముక్కతో ఇప్పుడు తిప్పుకున్నాం కదా, అలా తిప్పుకుంటే మనకు ఈజీగా ఆ కుట్టు అనేది కుట్టు పైన శుద్ధ ముక్క పైన కుట్టు అనేది పడుతుంది. ఇక్కడ రఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందాక బ్యాక్ సైడ్ మనం డాట్స్ పెట్టాం కదా, ఆ డాట్స్ని కుట్టుకుందాం. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పట్టుకోండి. తర్వాత కుట్టు అనేది కూడా సేమ్ ఎక్కడైతే డ్రా చేసామో అక్కడే పడేలాగా చూసుకోండి. ఫస్ట్లో లాస్ట్లో రఫ్ చేసుకోండి, ఆ కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం అదే విధంగా చూడండి, కుట్టు అనేది ఇలా వచ్చిందని చూపిస్తున్నాను. అదే విధంగా అటు సైడ్ కూడా కుట్టేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు తిప్పేసిన తర్వాత కుట్టు కూడా వేసినట్టు మనకు కనిపించదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ కుట్టిన తర్వాత అయితే ఇలా ఉంది, కుట్టక ముందు అయితే అలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.